మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ ఈడబ్ల్యూఎస్ కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గట్కేసర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సారా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రేవూరు రమణారెడ్డి జీఎస్టీ కోఆర్డినేటర్ డిస్ట్రిక్ట్ 320F హనుమకొండ వారి సహకారంతో స్పోర్ట్స్ కిట్ ను అందించడానికి ముఖ్య అతిథిగా మేడ్పల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కేశవనాథన్ గౌడ్ వారి చేతుల మీదుగా విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ సారా శ్రీనివాస్ గౌడ్, చాప్టర్ ప్రెసిడెంట్ బచ్చు ప్రమోద్ గుప్తా, జనరల్ సెక్రటరీ సన్నిధి కృష్ణప్రసాద్, ట్రెజరర్ లైన్ మెంబర్స్ భోగా లక్ష్మీ హరినాథ్, మమతా శర్మ, పి రాఘవేంద్ర ప్రసాద్, కె రామ్మోహన్, సిహెచ్ రవిశంకర్, ఎస్ రాజు, ఏ నరసింగరావు మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నారాయణ గౌడ్ గారు మరియు శ్రీనివాస్ గౌడ్ గారు లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగానే మా పాఠశాలకు వాళ్ళ యొక్క తోడ్పాటు అందించాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేసర్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కాలనీలో ప్రాథమిక పాఠశాల నందు విద్యార్థులకు మా గౌరవనీయులైన రేవూరి రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో జిఎస్టీ కోఆర్డినేటర్ గారైన రమణారెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు ఈ స్పోర్ట్స్ కిట్ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను. మరియు మేము గతంలో ఈ సార్ వాళ్ళకి వచ్చినప్పుడు పిల్లలు 130 మంది ఉన్నారు. ఏమైనా స్పోర్ట్స్ కిట్ కావాలని అడగడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు మేము స్పోర్ట్స్ మెటీరియల్ ఈ స్కూల్ వారికి, ప్రిన్సిపాల్ గారికి అందించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేస్తామని మా లయన్స్ క్లబ్ ఆఫ్ గట్కేసర్ వారి తరఫున నేను తెలుపుతున్నాను. మరియు అదేవిధంగా ఇక్కడ స్టాఫ్కి వినవించడం జరిగింది. మీకు ఫ్యూచర్లో కూడా ఇంకేమైనా అవసరం ఉన్నా ఏమైనా కావాలంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చని నేను మన ప్రిన్సిపాల్ నాగిరెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి మాకు చేతనిచ్చినందుకు వారి స్టాఫ్ అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. గట్కేసర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రైమరీ స్కూల్ ప్రాథమిక పాఠశాల ఈడబ్ల్యూఎస్ కాలనీ గట్కేసర్లో పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా నైపుణ్యాన్ని వెలికి చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తున్నా కానీ వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్విప్మెంట్స్ టెన్నికాయిట్ ఏవో 2-3 ఎక్విప్మెంట్స్ ఇస్తారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి జిజ్ఞాసను బయటికి తీసుకురావాలంటే చదరంగం పోటీ, చెస్, అలానే క్యారమ్స్, ఇంటర్నేషనల్ గేమ్స్. అయితే వాటిని కూడా వాళ్ళకు చేకూర్చాలనే ఉద్దేశంతో లయనిజం ముందుకొచ్చి ఎన్నో గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో లయన్ అనేటువంటి ఈ సంస్థ 108 సంవత్సరాలుగా సేవలు అందిస్తుంది. దాంట్లో భాగంగా మన ఈ గట్కేసర్లో కూడా మొదటిసారిగా మేము ఈ క్రీడా నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలి. అంటే ప్రైవేట్ స్కూళ్ళలో అయితే లక్షల ఫీజులు కడుతూ ఉన్నాం, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఏంటంటే లక్షల శాలరీస్ ఇస్తూ ఉన్నారు టీచర్లకి. వాళ్ళలో ఉన్న నైపుణ్యంతో శాలరీస్ ఇచ్చి వాళ్ళని కానీ పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడానికి కష్టమవుతుంది. కాబట్టి ఇట్లాంటి మాలాంటి సంస్థలు ముందుకు వచ్చి పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టి దీనికి మా సభ్యులందరూ ఏకగ్రీవంగా ఇక్కడ రావడం, అందరి యొక్క సమయాన్ని ఇక్కడ వెచ్చించి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం. అలాగే ఒకటే ఒక రిక్వెస్ట్, 140 మంది ఉన్నటువంటి ఈ స్కూల్లో నిలబడి చూస్తే వాసన వస్తుంది. అంటే ఎన్ని రకాల ప్రభుత్వ గవర్నమెంట్ స్కూల్స్లో అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు. ప్రైవేట్ స్కూల్ లక్షలు కట్టి ముందుకు వస్తున్నారని దాతలు ముందుకు వచ్చి కనీసం వాళ్ళ సౌకర్యాలను చేయడానికి ముందుకు. ఇవాళ మేము వచ్చినందుకు మాకు అనిపిస్తుంది అక్కడ బాత్రూమ్లు వాసన వస్తున్నాయి. 140 మంది చిన్నారులు ఉన్నారు.
కాబట్టి ప్రభుత్వంతో పాటు ఎంతోమంది కోట్లు పెట్టి మేము ఎలక్షన్ నిలబడతామని చెప్పి ముందుకు వస్తారు. కోట్లు కాదండి, దాంట్లో కొంచెం వెచ్చించి వాళ్ళకు కూడా సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంలో అది కాదు, కానీ మాకు అనిపించినటువంటి విషయాన్ని మేము మీకు చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.